చాలా రోజుల క్రితం మాట ఇది. విరోచన్ అనే ఒక బీద బ్రాహ్మణుడు వాళ్ళమ్మ కమలతో పాటు కాశీ దగ్గర ఒక చిన్న గ్రామంలో ఉంటుండేవాడు. అప్పుడు కాశీలో చంద్రసేనుడు రాజ్యాన్ని పాలించేవాడు. అతను చాలా న్యాయమైన నిర్ణయాలు తీసుకునేవాడు. రాజా చంద్రసేనుడు దుర్గామాతకి పరమ భక్తుడు. అతని రాజ్యంలో దుర్గామాత ఆలయంలో రోజూ పూజ చేస్తూ ఉండేవాడు. అందరి నమ్మకం ఏంటంటే న్యాయమైన నిర్ణయాలు తీసుకోవటంలో దుర్గామాత సహకరిస్తుందని. కమల అంది, బాబూ, నాకు వయసు అయిపోయింది. ఇంట్లో ఒక కోడలి పిల్లని తీసుకురా. ఎన్ని రోజులు పెళ్లి చేసుకోకుండా ఉంటావు? అమ్మా, ఈ ఊళ్ళో మనకున్న ఆస్తుల ప్రకారం మనమిద్దరమే ఎంతో కష్టంగా బ్రతకగలుగుతున్నాం. ఒకవేళ కోడలు వస్తే ఇంటి ఖర్చులకు ఎలా సరిపోతుంది? ఇలా చాలాసార్లు కమల కొడుకుని పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెడుతూ ఉండేది. వాళ్ల ఇంటి బయట ఒక చాలా పెద్ద చింత చెట్టు ఉండేది. ఆ చింత చెట్టు మీద ఒక పెద్ద దెయ్యం కూర్చుని ఉండేది. వాళ్ల మాటలు వింటూ ఉండేది. కమల పిండి వంటలు చేసినప్పుడల్లా ఆ దెయ్యం వచ్చి సగం భోజనం చేసేసేది. ఒకరోజు విరోచన్ ఘనీ సేట్ వాళ్ళింట్లో దుర్గామాత పూజ చేయించాడు. తర్వాత ఆ సేట్కి వ్యాపారంలో చాలా కలిసొచ్చింది. విరోచన్ని ఇంటికి పిలిచి మంచి దక్షిణం ఇచ్చాడు ఆ సేటు. కమల అంది, నేన్ని మాటలు ఏమీ పట్టించుకోను. అమ్మ కృప వల్ల మన ఇంటి పక్కనుండే వాళ్ళ చుట్టాలమ్మాయి సంబంధం వచ్చింది నీకు. అమ్మాయి చాలా సున్నితంగా ఉంటుందిట. నేనీ సంబంధం ఖాయం చేస్తున్నా. ఈసారి విరోచన్ వాళ్ళమ్మని కాదనలేకపోయాడు. వెంటనే వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగింది. అతని భార్య పేరు శాంత. చాలా శాంత స్వభావం కలది. దుర్గామాత భక్తురాలు. పెళ్లైన కొద్ది రోజులకి సేట్ ఇచ్చిన డబ్బు అయిపోయింది. ఇంట్లో గడవడం చాలా కష్టంగా ఉంది. విరోచన్ అన్నాడు, అమ్మా, ఈ ఇంట్లో మనం ముగ్గురం బ్రతుకుతున్నాం. కానీ ఇక నుంచి మన ఇల్లు నడపడానికి నా దగ్గర ఎలాంటి పని లేదమ్మా. డబ్బు సంపాదించడానికి నేను కాశీకి వెళ్లాల్సి ఉంది. అక్కడ నాకు ఏదో ఒక పని ఖచ్చితంగా దొరుకుతుంది. బహుశా కొన్ని సంవత్సరాల వరకు నేను అక్కడే ఉండాల్సి ఉంటుంది. చేతి నిండా డబ్బు సంపాదించే వరకు నేను ఇక్కడికి మళ్ళీ తిరిగి రాకపోవచ్చమ్మా. అంతవరకు ఇంట్లో పొదుపు చేసుకున్న డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటినే మీరు ఖర్చు చేస్తూ ఉండండి. వెళ్ళిరా నాయనా, జాగ్రత్తగా ఉండు. విరోచన్ తల్లికి పెళ్ళానికి చెప్పి కాశీకి బయలుదేరుతాడు. ఇంటి బయట చెట్టు మీదున్న దెయ్యం వాళ్ళందరూ మాట్లాడుకునేది విన్నది. చాలా రోజుల నుంచి నేను ఈ చెట్టు పైన ఒక్కడనే ఉంటున్నాను. ఒక ఇల్లు లేదు, ఒక ఆత్మీయత కూడా లేదు. కాబట్టి విరోచానికి బదులుగా నేను ఆ ఇంట్లో వెళ్ళి ఉంటాను. చాలా శక్తులున్న దెయ్యం అవ్వటం వల్ల ఈ దెయ్యం కూడా ఎవరి శరీరం కావాలంటే వాళ్ళది ధరించగలదు. విరోచన్ వెళ్లిన కొంతసేపటికి విరోచన్ శరీరంతోటి దెయ్యం ప్రవేశించింది. అది చూడటానికి అచ్చు విరోచన్ లాగే కనిపిస్తోంది. వెనక్కి తిరిగొచ్చిన విరోచన్ని చూసిన శాంత, అదేంటి మీరప్పుడే వచ్చేశారు? చాలా సంవత్సరాలు రానని చెప్పారు కదా. భూతం రూపంలో ఉన్న విరోచన్ అన్నాడు, అవును, కానీ నేను మధ్యలో ఒక జ్యోతిష్యుణ్ణి కలిశాను. ఆ జ్యోతిష్యులు ఏం చెప్పారంటే కొన్ని రోజుల వరకు ప్రయాణం చేయడం మంచిది కాదన్నారు. అందుకే నేను తిరిగి వచ్చేశాను. దెయ్యం విరోచన్ లాగా మాట్లాడడంతో శాంతాకి అనుమానం రాలేదు. ఎందుకంటే ఆ దెయ్యం విరోచన్ ఎలా మాట్లాడతాడో, ఎలా ప్రవర్తిస్తాడో అచ్చు అలాగే మాట్లాడటం మొదలుపెట్టింది. కానీ ఒకే ఒక్క విషయం, అదేంటంటే శాంత దుర్గామాతకి పూజ చేసినప్పుడల్లా విరోచన్ బయటికెళ్ళిపోయేవాడు. ఇది ఎవరూ గమనించలేదు. దెయ్యం రూపంలో ఉన్న విరోచన్ని చూసి ఎవరికీ అనుమానం రాలేదు. అక్కడ విరోచన్ కాశీ చేరుకున్న తర్వాత అతని రోజులు మారాయి. అక్కడొక వ్యాపారస్తుడు విరోచన్ చేసే పనిని గుర్తించి అతనికి తన షాప్ మొత్తాన్ని అప్పచెప్పాడు. ఆ వ్యాపారి అన్నాడు, ఈ రోజు నుంచి ఈ వ్యాపారాన్ని నువ్వే చూసుకో. ఎంతైతే లాభం వస్తుందో అందులో 25% నీకే ఇచ్చేస్తాను. నేను నెలలో కేవలం ఒక్కరోజు మాత్రమే వస్తాను. విరోచన్కి చాలా రోజుల తర్వాత సంపాదించే ఛాన్స్ దొరికింది. బాగా కష్టపడుతున్నాడు.
సేట్ నెలాఖరికి వచ్చి తన వాటా ఇచ్చి వెళ్ళేవాడు. ఇదిగో నీ వంతు తీసుకో. నువ్వు పడుతున్న కష్టానికి ప్రతిఫలంగా దుకాణం చాలా బాగా నడుస్తుంది. సేటు గారు, నేను కొన్ని రోజుల కోసం మా ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను. అక్కడ నా భూమిని అమ్మేసి మా భార్య మా తల్లిని ఇక్కడికి తీసుకురావాలనుకుంటున్నాను. సేటు దగ్గర ఆజ్ఞ తీసుకున్న విరోచన్ గ్రామానికి చేరాడు. తను ఇల్లు చేరుకోగానే తనలాంటి ఇంకొక మనిషి భోజనం చేస్తూ కనిపించాడు. ఎవరు నువ్వు? ఇంతకీ మా ఇంట్లో ఏం చేస్తున్నావు? విరోచన్ భూతం అంది. నేను ఈ ఇంటి యజమానిని. నువ్వెవరు? అమ్మా, నేను డబ్బు సంపాదించడానికి కాశీ వెళ్ళాను కదా, అక్కడ నాకు ఒక మంచి ఉద్యోగం లభించింది. నేను మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాను. ఒరి మూర్ఖుడా, నా తల్లిని నీ తల్లి అంటావేంటి? వెళ్ళిక్కడి నుంచి. ఇద్దరూ గొడవ పడుతూ ఉండగా గ్రామస్తులందరూ అక్కడ చేరారు. ఇద్దరు మనుషులు విరోచన్లాగా ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. అంతేకాకుండా కమలాకి శాంతాకి కూడా ఇద్దరిలో తేడా తెలియలేదు. అప్పుడు ప్రధాని అన్నాడు, ఈ సమస్యని ఈ విధంగా పరిష్కరించడం అనేది చాలా కష్టమైంది. దీనికోసం మనం కాశీ నరేష్ చంద్రసేన్ గారి దగ్గరికి వెళ్ళాలి. కమల, శాంతి ఇంకా గ్రామస్తులతో పాటు అందరూ కలిసి రాజుగారి దగ్గరికి న్యాయం కోసం వెళ్లారు. ఇన్ని సంవత్సరాలలో రాజా చంద్రసేనుడు ఎప్పుడూ అన్యాయంగా తీర్పు ఇవ్వలేదు. కానీ ఈసారి న్యాయం చెప్పడం కష్టమైంది. రాజు ఇద్దరిని విడివిడిగా పిలిచి చాలా ప్రశ్నలు అడిగాడు. ఇద్దరూ కూడా ఒకే రకంగా సమాధానం చెప్పారు. రాజు అన్నాడు, మీకు పెళ్లి సంబంధం ఎవరు తీసుకొచ్చారు? మా ఎదురింటిలో ఉండే కాంత చిన్నమ్మ. మీ చిన్నమ్మ కాంతకి ఆమె ఏమవుతారు? ఆమె దూర బంధువు, కోడలవుతుందండి. మీరు ఏ సేటు దగ్గర దేవీమాత యొక్క పూజ చేయించారు? ధనిరామ్ సేటు దగ్గరండి. దక్షిణాగా సేటు గారు మీకు ఎన్ని వరహాలు ఇచ్చారు? 10 బంగారు వరహాలండి. ఇన్ని ప్రశ్నలు అడిగిన తర్వాత కూడా రాజుగారు నిర్ణయం చెప్పలేకపోయారు. రాజుగారు అన్నారు, ఎవరు అసలైన వారు, ఎవరు నకిలీ వారు అనేది మనకు ఖచ్చితంగా వచ్చే పూర్ణమి వరకు తెలిసిపోతుంది. అప్పటి వరకు మా రాజభవనంలో మీరు విడివిడిగా ఉండాల్సి ఉంటుంది. రాజ్యంలో అందరూ ఈ విషయమే చర్చించుకుంటున్నారు. రాజు చంద్రసేనుడు అసలైన విరోచన్ని ఎలా కనిపెడతారని. రాజుగారు తన జీవితంలో చాలా నిర్ణయాలు తీసుకున్నారు. కానీ ఈసారి ఇది చాలా క్లిష్టమైన సమస్యగా తేలింది రాజుగారికి. రాజుగారు మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా దుర్గామాతకి పూజ చేయటం మొదలుపెట్టారు. తల్లి దుర్గామాత, ఈ సమస్యను పరిష్కరించడానికి నీ వంతుగా నాకు ఏదో ఒక విధంగా సహాయం చేయు తల్లి. నీ భక్తుడి యొక్క మంచి పేరు, కీర్తి, ప్రతిష్టలు తగ్గిపోవాలని కోరుకుంటావా తల్లి? ఈ రోజుటి వరకు నువ్వు నాకు మార్గదర్శకం చేస్తూ వచ్చావు తల్లి. ఈసారి కూడా నువ్వే నాకు సాయం చేయాలి తల్లి. అక్కడ కైలాస పర్వతం మీద పరమశివుడు, పార్వతీదేవి ఇదంతా విన్నారు. శివుడు అన్నాడు, దేవి, మీ భక్తుడు చంద్రసేన్ చాలా బాధపడుతున్నట్టున్నాడు కదా, నువ్వతనికి సహాయం చేయాలి. నేనెప్పుడూ కూడా నిజానికి, న్యాయానికి తోడుగా ఉంటాను. ఇక్కడ చంద్రసేనుడు, విరోచన్ వాళ్ళందరూ కూడా నా భక్తులే. నేను చంద్రసేనుడికి సహాయపడతాను. అక్కడ ఉపవాసంతోటి 3 రోజులైంది. మరుసటి రోజు పౌర్ణమి. ఆ రోజు రాత్రి అమ్మవారు కల్లోకొచ్చి ఇలా అన్నారు, ఇంత చిన్న విషయానికి అంత చింతిస్తున్నావెందుకు నాయనా? రేపు సభలో చింతించకు, అందరి ముందు నువ్వు న్యాయాన్ని చెప్తావు. మరుసటి రోజు సభ జనంతో నిండిపోయింది. ఎలాంటి నిర్ణయం చెప్తారో చూద్దామని. ఈరోజు కూడా విరోచన్లిద్దరూ కూడా చూడ్డానికి ఒకేలాగా ఉన్నారు. కానీ కమలా, శాంతికి మాత్రం ఆశాకిరణం చిగురించింది. రాజుగారు మనసులో అనుకున్నారు, తల్లిదేవి, నువ్వు నాకు చెప్పావు రేపు నిజం తెలిసిపోతుంది అని. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అప్పుడే రాజసభలోకి ఒక ముసలావిడ కూజా తీసుకుని వస్తుంది. ఆవిడ మొహం మీద తేజస్సుంది. ఆవిడ ఇలా అంది, మీరు అడిగిన కూజా తీసుకుని వచ్చాను రాజుగారు. రాజుగారికి మనసులో ఒక ప్రగాఢమైన విశ్వాసం, అమ్మవారు ఎవరినో పంపించిందని. ఆయన కళ్ళు మూసుకుని దేవీ ధ్యానం చేశారు. రాజుగారు కనిపించింది అమ్మవారు స్వయంగా కూజా ఇస్తూ ఏదో చెప్తున్నారని. రాజుగారన్నారు, అయితే చెప్పండి, దీని ప్రత్యేకత ఏమిటి? ఆవిడంది,
వేదాలు చదివిన పండితుడే ఈ కూజా లోపలికి ప్రవేశించగలతాడు. ఇది వినగానే రాజుగారి కళ్ళు మెరిసిపోయాయి. మరుసటి క్షణం ఆ కూజా రాజుగారి ముందు పెట్టారు. కూజా మీద మూత తెరిచి ఉన్నది. ఆ ముసలావిడ అక్కడ ఎక్కడా కనిపించలేదు. ఈరోజు నిజమైన విరోచన ఎవరో తెలిసిపోతుంది. ఇప్పటి వరకు విరోచన 4 వేదాలు చదివాడు. మీ ఇద్దరిలో ఎవరికైతే 4 వేదాల పట్ల అవగాహన ఉంటుందో వారు ఈ కూజాలో సులువుగా ప్రవేశించవచ్చు. ఎవరైతే కూజాలో ప్రవేశించలేకపోతారో వారు నకిలీ విరోచనగా ప్రకటించబడతారు. తర్వాత అతనికి శిక్షించడం జరుగుతుంది. ఈ మాట విన్న భూతం ముందు ఇలా మాట్లాడింది. ముందుగా నేను ప్రయత్నించవచ్చా? తప్పకుండా ప్రయత్నించండి. రాజుగారు అలా అనగానే భూతం తన శరీరాన్ని విడిచి పొగలా మారి ఆ కూజాలోకి చేరుకుంది. రాజుగారు వెంటనే కూజా మూత మూసేశారు. సైనికులారా, వెళ్ళి కూజా యొక్క మూతిని సరిగ్గా బిగించి వెంటనే దీన్ని గంగలో విసర్జింపజేయండి. అందరికీ ఇప్పుడు అసలైన వాడు ఇంకా నకిలీవాడి మధ్యలో తేడా బాగా తెలిసి వచ్చింది. రాజుగారు ఎంత చాకచక్యంగా న్యాయం తీర్పు ఇచ్చారని అందరూ పొగడసాగారు. రాజా చంద్రసేన్ కి జై, మా యొక్క రాజా చంద్రసేన్ కి జై, రాజా చంద్రసేన్ కి జై, మా యొక్క రాజా చంద్రసేన్ కి జై. అందరూ నన్ను కాదు, దుర్గామాతకి జై కొట్టండి. దుర్గా మాతకి జై, దేవి మాతకి జై. రాజుగారు ఆలయంలోకెళ్లి అమ్మవారితో అన్నారు. తల్లి దుర్గామాత, ఈరోజు నువ్వు నా పరువు కాపాడావు. నీ చరణు జట్టు తిని దుర్గామాత, నీ కోటి వందనాలు. ఈ రోజు నుంచి నేను నా రాజ్యంలో నవరాత్రుల్ని చాలా అద్భుతంగా జరిపిస్తాను. దీని తరువాత రాజ్యంలో నవరాత్రులు చాలా ఘనంగా జరిగాయి. నేస్తాలు, ఇప్పటి వరకు మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే మీరు ఏ ప్రదేశానికి చెందినవారో తెలియచేయండి. ఎందుకంటే ఈ సమాచారం మీకు ఇష్టమైన వీడియోలు తయారు చేయడానికి మాకు ఎంతగానో సహాయపడుతుంది. అరే సునీత, 3 రోజులుగా నువ్వు ఉదయం రాత్రి ఎప్పుడూ అన్నమే వండుతున్నావు. ఒక్కసారి కూడా రొట్టెలు చేయడం లేదు. అబ్బా, ఏదో ఒకటి చేస్తున్నాను కదా. నా ఇష్టం జరిగితే అసలు ఏ పని చేసేదాన్ని కాదు. రోజంతా పనిలో అలసిపోతున్నాను. రొట్టెలు ఎలా చేయను? రొట్టెలు చేయాలంటే మొదట గోధుమలను విసరాలి, ఆ పిండిని కలిపి అప్పుడు రొట్టెలు చెయ్యాలి. ఇంత కష్టం నేను పడలేను బాబూ. అన్నం వండడం అంటే చాలా సులువు, నిమిషాల్లో తయారైపోతుంది. వంటింట్లో గోధుమలున్నాయి, వాటిని శుభ్రం చేసి విసరండి. అప్పుడు మీకు కావాలంటే రొట్టెలు చేస్తాను. హే భగవాన్, ఎలాంటి భార్య దొరికింది? సర్లే, రాత్రికి గోధుమలు విసిరి పిండి చేస్తాన్లే. సరే పోనీ 1 గ్లాసు గంజైనా కాచివ్వు. పొలంలో చాలా ఎండగా ఉంది, నా గొంతు ఎండిపోతోంది. అవునా, మీకే ఎండ వేడి, నాకేదీ ఉండదు. ఇప్పుడే వంటింట్లోంచి పని పూర్తి చేసుకొని వచ్చాను. ఇంతలో మీరొచ్చారు, ఏదో ఒక పని చెప్పడం మొదలుపెట్టారు. రోజంతా పని చేసి నా కాళ్ళు నొప్పెడుతున్నాయి. వెళ్ళి మీరే గంజి కాయండి. నాకు కూడా ఆ చేత్తో 1 గ్లాసు పట్టరండి, నాకు కూడా చాలా దాహం వేస్తోంది. హే దేవీమాత, ఏమిటి నా భార్య ఇంత బద్ధకస్తురాలు? ఎప్పుడు ఏ పని చెప్పినా దాన్ని తిరిగి నాణ్యత మీదే వేస్తుంది. ఈమెతో విసిగిపోయాను తల్లి. నాకు అన్నీ వినిపిస్తున్నాయి. దుర్గామాతకు నా మీద చాడీలు చెప్తున్నారు కదా. ఇప్పుడు రాత్రి భోజనం కూడా మీరే వండండి. నేను చెయ్యి కూడా వెయ్యను. ఆ చేత్తో కొంచెం కొత్తిమీర పచ్చడి కూడా చెయ్యండి. కొత్తిమీర ఆ గిన్నెలో పెట్టి ఉన్నది. ధోల్పూర్ అనే ఊళ్ళో బద్ధకస్తురాలైన సునీత తన భర్త కిషన్తో కలిసి జీవించేది. సునీత ఎంత బద్ధకంగా ఉన్నా ప్రతిరోజు పొద్దున్నే లేచి దేవీమాతకు ప్రసాదం పెట్టడం మాత్రం మర్చిపోయేది కాదు. పగలంతా అయితే దుర్గామాతను పూజించేది, లేకపోతే హాయిగా పడుకునేది. సునీత, నేను గోధుమలు విసిరాను, పిండి తయారు చేసేశాను. ఇప్పుడైతే రొట్టెలు చేస్తావు గదా. అన్నం తిని తిని నా కడుపులో నొప్పొస్తోంది. ఇప్పుడు రొట్టెలు కూడా నన్నే చేయమని చెప్పకు. అబ్బా, ఏమిటండి, 4 రోజులు అన్నం తింటే ఏదో భూకంపం వచ్చినట్లు చేస్తున్నారు. ఎలా చెప్తున్నారంటే రోజు వంట మీరే చేస్తున్నట్లు చెప్తున్నారు. నేను కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటాను. అలసట తగ్గాక అప్పుడొచ్చి రొట్టెలు తయారు చేస్తాను. ఈ సునీత బద్ధకం ఎప్పుడు పోతుందో ఏమో. 1 గ్లాసు నీళ్ళివ్వడానికి కూడా బద్ధకిస్తుంది. కిషన్ సునీతల మధ్య ఈ వాదులాట రోజూ జరిగేది. స్వర్గంలో నారదముని సునీత వ్యవహారం చూసి దుర్గామాతతో ఇలా అంటారు. అమ్మా, మీ భక్తురాలేమిటి ఇలాగా?
రాత్రి పగలు మిమ్మల్ని పూజిస్తుంది గాని అసలు పనే చెయ్యదు. ఈమెకు మీరే మార్గదర్శనం చెయ్యాలమ్మా. నారదముని, నేనంతా చూస్తున్నాను. గత జన్మలో సునీత ఒక గాడిద రోజూ నా మందిరం ఎదురుగా వచ్చి నిద్రపోతుండేది. అలా రోజూ మందిరం వద్ద జరిగే భజనలు కీర్తనలు దాని చెవుల్లో పడేవి. ఆ పుణ్యఫలంగా ఆ గాడిద ఇప్పుడు మనిషిగా జన్మించింది. కాని దాని బద్ధకం గుణం మాత్రం పోలేదు. సరైన సమయం వచ్చాక నేను ఈమెకు తగిన శిక్ష విధిస్తాను. సునీత, ఈరోజు మార్కెట్లో ఎంత గోలగా ఉందంటే నాకు తలనొప్పి మొదలైంది. దయచేసి ఒక కప్పు చాయ్ పెట్టివ్వవా? కొంచెంసేపు నిద్రపోయి లేస్తాను. ఆ సమయంలో సునీత రొట్టెలు తయారు చేస్తూ ఉంటుంది. భర్త మీద అరుస్తూ, ఏవండి, టీ తయారయింది. నేను పొయ్యి దగ్గర నుంచి రాలేను. మీరే వచ్చి తీసుకెళ్ళండి. సునీత మాటలు విన్న కిషన్కు ఎంతో కోపం వస్తుంది. వంటింట్లోకి వచ్చి సునీతతో, నిన్ను ఏం చూసి పెళ్లి చేసుకున్నానో ఏమో, నా జీవితమే నాశనం అయిపోయింది. రోజంతా పని, తర్వాత ఇంటికొచ్చాక నీ పని. ఒక కప్పు టీ ఇవ్వడానికి కూడా లేవలేకపోతున్నావు. కిషన్ కోపంగా ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. భర్త కఠినమైన మాటలకు సునీతకు ఎంతో బాధ కలుగుతుంది. ఆమె పరిగెత్తుకుంటూ ఇంట్లో ఉన్న దేవుడి మందిరం వద్దకు వెళ్ళి దుర్గామాతకు చేతులు జోడించి దుర్గామాతతో ఇలా చెప్తుంది. అమ్మా, రోజంతా పని చేయడం వల్ల నా కాళ్ళు నొప్పెడుతున్నాయి. పైగా ఈయనతో గొడవలు. ఇదంతా నా వల్ల కావడం లేదు. నా ఈ చిన్న చిన్న చేతులతో నేనెంత పని చేయను? నువ్వే ఏదైనా చమత్కారం చేసి నా చేతులు పెద్దవిగా అయ్యేలాగా చేయమ్మా. అప్పుడు నేను కూర్చున్న చోటి నుంచే అన్ని పనులు చేయగలను. నా కష్టాలన్నీ తీరిపోతాయి. అప్పుడు మాత విగ్రహంలో నుంచి మాటలు వినిపిస్తాయి. సునీత, నువ్వు నాకు పరమ భక్తురాలివి. నేను నీ భక్తితో ప్రసన్నురాలినయ్యాను. నువ్వు కోరిన విధంగానే నీకు పెద్ద పెద్ద చేతులు వచ్చేలాగా వరమిస్తున్నాను. ఇప్పుడు నీ చేతులు పెద్దవిగా అవుతాయి. చూస్తూ ఉండగానే సునీత చేతులు పొడవుగా అయిపోతాయి. ఆమె పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళి కిషన్ను పిలుస్తుంది. ఏవండి, ఏవండి, ఎక్కడున్నారు? చూడండి, చమత్కారమే జరిగింది. కిషన్ ఆమె వద్దకు రాగానే జరిగిన విషయమంతా అతనితో చెప్తుంది. ఇదంతా విన్న కిషన్ ఆశ్చర్యపోతాడు. ఇది చాలా మంచి విషయమే. ఇప్పుడు నేను ఈ చేతులతో ఇంటి పనంతా చేసేయగలనండి. సునీత ఇంట్లో పనంతా తన పెద్ద పెద్ద చేతులతో ఒక దగ్గర కూర్చునే చేసేస్తుంటుంది. అప్పట్నుంచి ఆ భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవలు లేవు. సునీత చేతులు పొడవుగా అయ్యాయన్న విషయం ఊరిలో అందరికీ తెలిసిపోతుంది. అప్పట్నుంచి ఆమెను అందరూ పొడవు చేతుల కోడలు అని పిలవడం మొదలుపెట్టారు. ఏమైంది సునీత? ఆ పిన్నిగారు ఎందుకొచ్చారు? ఈరోజు దేవీమాత మనకి ఎంతో విలువైన బహుమతి ఇచ్చిందండి. మీరు తండ్రి కాబోతున్నారు. నాకు ఎంతో సంతోషంగా ఉంది సునీత. ఇప్పటినుంచి నువ్వు జాగ్రత్తగా ఉండు. ఎక్కువగా పని చేయకు. హాయిగా రెస్ట్ తీసుకో. మీరేం బాధపడకండి. నా పెద్ద చేతులు ఉన్నాయిగా, వీటి సహాయంతో ఇంట్లో పనంతా కూర్చునే చేసేస్తాను. సునీత తన పెద్ద చేతులతో ఇంట్లో పనంతా సులువుగా చేసుకుంటుంటుంది. మెల్లగా కాలం గడుస్తుంది. 9 నెలల తరువాత సునీత ఒక అందమైన పాపకు జన్మనిస్తుంది. సునీత, మనింటికి సాక్షాత్తు ఆ దేవీమాత స్వరూపమే వచ్చింది. పాప అచ్చం నీలాగే ఉంది. మీరు నిజం చెప్తున్నారు. పాప కళ్ళు నాలాగే ఉన్నాయి. ఏది, పాపను నాకివ్వండి. ఇదిగో తీసుకో. అయ్యో, పాప నాకు చాలా దూరంగా ఉందండి. నేను పాపను ఎలా హత్తుకోను? పాప నా ఒళ్ళోకి కూడా రాలేదు. తన పరిస్థితి చూసి సునీత ఏడవడం మొదలుపెడుతుంది. తన పాపను హత్తుకోవడం పక్కన పెడితే కనీసం ఒళ్ళో కూడా పడుకోబెట్టుకోలేకపోతుంది. దేవీమా, ఇప్పుడు నేనేం చెయ్యను? ఈ పెద్ద పెద్ద చేతుల వల్ల నేను నా పాపను కనీసం ఎత్తుకోలేకపోతున్నాను. నాకీ పెద్ద చేతులు వద్దమ్మా. సునీత వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెడుతుంది. దేవీమాతను ప్రార్థిస్తుంది. అమ్మా, నా భక్తి నిజమైనదైతే మీరు తప్పకుండా నాకు దర్శనమిస్తారు. ఇంతలో ఆ గది నిండా చిక్కటి వెలుగు వస్తుంది. దేవీమాత అక్కడ ప్రత్యక్షమవుతుంది. అమ్మా, నాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా నువ్వు నాకు దర్శనమిస్తావని. అమ్మా, నాకీ పెద్ద చేతులు ఇంక వద్దమ్మా. నా పాపకు కనీసం తినిపించలేను, ఎత్తుకోలేకపోతున్నాను. ఇలాంటి ఈ పొడవు చేతులు నాకు వద్దమ్మా. మీరు ఏదో ఒకటి చేసి
నా చేతులు మునుపట్లాగా చేయండి. అప్పుడే నేను నా పాపకు తల్లి ప్రేమను ఇవ్వగలుగుతాను. నాకు తగిన గుణపాఠం లభించింది. భగవంతుడు జీవులన్నిటినీ సమానంగా పుట్టించాడు తల్లి. దానితో మనం సంతోషంగా ఉండాలి. నువ్వు ఏదీ ఆలోచించకుండా పొడవైన చేతులు కావాలని అడిగావు. నువ్వు నాకు పరమ భక్తురాలివి. అందుకే నీ ఈ కోరిక తీరుస్తున్నాను. నీ చేతులు మళ్ళా మునుపటిలాగా మారిపోతాయి. నీ పాప ఎంతో అందమైనది మరియు గుణవంతురాలు అవుతుంది. నీ ఇంట ఈ పాప సుఖ సమృద్ధులు తీసుకువస్తుంది. సునీతను ఈ విధంగా ఆశీర్వదించి దుర్గామాత అదృశ్యమైపోతుంది. సునీత చేతులు మళ్లీ మునుపట్లాగా అయిపోతాయి. ఆమెకు తగిన గుణపాఠం లభించింది. ఇప్పుడు ఇంటి పనంతా ఎంతో ఓపికగా శ్రద్ధగా చేస్తుంటుంది. సునీత తన పాపకు దుర్గా అని పేరు పెడుతుంది. భార్యాభర్తలిద్దరూ పాపతో కలిసి ఎంతో సంతోషంగా తమ జీవితాన్ని గడుపుతారు. ఇక్కడ భయం, దోపిడీకి సంబంధించిన కథలు ఇప్పుడు కూడా ఉన్నాయి. అప్పుడే దుర్గాదేవి ఎలాంటి చమత్కారం చేసిందంటే, నిర్దయుడైన ఒక గజదొంగ మాన్సింగ్ జీవితంలో ఒక కొత్త ఆశలు చిగురించి మార్పు వచ్చింది. చాలా కాలం కిందట చంబల్లోయలో మాన్సింగ్ అనే దోపిడీదారుడు పెత్తనం చేసేవాడు. అతను అడవి గుండా ప్రయాణించేవారిని దోచుకొని అతని జీవితం గడిపేవాడు. గజదొంగ అయినా కూడా అతను దుర్గామాతకు పరమ భక్తుడు. అడవిలో దుర్గామాత మందిరం నిర్మిస్తాడు. ఇంట్లో సరుకులు నిండుకున్నాయి. మీరు పనిలోకెప్పుడు వెళ్తారు? నేను ఆకాశాన్ని చూసి చెప్తాను. నాకు దోపిడీ చేసే అవకాశం ఎప్పుడు దొరుకుతుందో. ఇప్పుడు ఎండగా ఉంది. ఎవరూ యాత్రలు చెయ్యరు. కొంచెం సేపటి తర్వాత బయలుదేరుతాను. నువ్వు దేవీమాతకు నివేదించడానికి ప్రసాదమివ్వు. ఇదిగోనండి ప్రసాదం. మీరు నాకోసం ఏవో చిన్న చిన్న నగలు తీసుకొస్తున్నారు. నాకు నవరత్నాల హారం కావాలి. నాకు దోపిడీలో ఏం దొరికితే అది తెచ్చిస్తున్నాను. దేవీమాత దయతలిస్తే తొందరలోనే నవరత్నాల హారం దొరుకుతుంది. దోపిడీకి వెళ్లే ముందు మాన్సింగ్ దేవీమాతకు పూజ చేసేవాడు. ఆ రోజు కూడా అతను అమ్మవారి గుడికి వెళ్లి ప్రసాదం పెట్టి అడవిలోకి వెళ్ళిపోతాడు. ఊళ్ళో శివరాం తన కొడుకు సురేష్తో ఇలా అంటాడు. ఈరోజు నా ఆరోగ్యం బాగోలేదు బాబూ. ఈ డబ్బులు తీసుకెళ్ళి పొలానికి కావలసిన విత్తనాలు, మందులు తీసుకొనిరా అంటాడు. సరే నాన్నగారు. చూడు, నువ్వు మొదటిసారిగా ఆ అడవి మార్గంలో వెళ్తున్నావు. అక్కడ దోపిడీ దొంగలుంటారు. ఎవరైనా బండాపమని అడిగితే ఆపొద్దు. డబ్బులు దాచిపెట్టి ఉంచు. సరే నాన్నా. సురేష్ డబ్బులు తీసుకొని పొలానికి కావలసిన సామాన్ల కోసం ఎడ్లబండిపైన బయలుదేరతాడు. అడవిలో మాన్సింగ్ ఒక చెట్టుపైన కూర్చొని ఎవరైనా వస్తారేమోనని చూస్తూ ఉంటాడు. దేవీమాత, ఇవాళ నేను ఒట్టి చేతులతోనే వెళ్లాలా ఏమిటి? చెట్టు మీద కూర్చొని నా నడుం పట్టేసింది. ఇంతలో అతనికి ఎడ్లబండి శబ్దం వినిపిస్తుంది. జై హో దేవీమాత, ఎవరినో పంపించావే. ఆ ఎడ్లబండి దగ్గరకు రాగానే మాన్సింగ్ చెట్టుపైనుంచి దాని ముందరకు గెంతుతాడు. మాన్సింగ్ చేతిలో ఉన్న పెద్ద కత్తిని చూసి సురేష్ భయపడిపోతాడు. నీ దగ్గర ఏమేమున్నాయో అన్నీ బయటకు తీ, లేకపోతే నా చేతిలో చస్తావు. ఇదిగో డబ్బులు, నన్నొదిలేయ్. మాన్సింగ్ సురేష్ దగ్గర నుంచి డబ్బంతా తీసుకుంటాడు. వెళ్ళిక్కడ్నుంచి, బతికిపోయావు పో. మాన్సింగ్ ఇంటికోసం సరుకులు, పిల్లల కోసం బొమ్మలు, తండ్రికి మందులు తీసుకొస్తాడు. మొదట తండ్రి దగ్గరకు వెళతాడు. అతని తండ్రి చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతుంటాడు. మంచంపై నుంచి లేవలేకపోతుంటాడు. నాన్నగారు, ఇదిగో మీ మందులు. తండ్రి అంటాడు, నాకు ఇంక ఏ మందులు పనిచేయవు. నా మాట విని నువ్వు ఈ దోపిడీలు మానేయ్. సరైన మార్గంలో నడువు. దోపిడీలు మానేస్తే కుటుంబాన్ని ఎలా పోషించను? నేను నా కర్మఫలితం అనుభవిస్తున్నాను. నాకు ఆలస్యంగా తెలిసొచ్చింది. అప్పుడే దోపిడీలు మానేశాను. నా మాట విని ఏదైనా మంచి పని వెతుక్కో. చెడు పనుల పర్యవసానం కూడా చెడుగానే ఉంటుంది. ఆ దేవీమాత కృప వల్ల నన్నెవ్వరూ పట్టుకోలేరు నాన్నా. ఇంకేం చెడు జరుగుతుంది? మీరు చింతించకండి. మాన్సింగ్ కమల దగ్గరకు వెళతాడు. ఏం తీసుకొచ్చారండి? ఇదిగో ఈ డబ్బులుంచు.
కళ్ళు కోసం ఈ బొమ్మలు, మా చెల్లి కోసం స్వీట్లు. మరి నా హారం? కొంచెం ఓపిక పట్టు. ఏదైనా పెద్ద దోపిడీ జరిగితే అది కూడా వస్తుంది. ఈ బొమ్మలు నాకోసమా? అవును. ఆ ప్యాకెట్లో జిలేబీలున్నాయి, అందరూ తినండి. కమలా, నాకు చాలా ఆకలేస్తోంది, భోజనం పెట్టు. మాన్సింగ్ కుటుంబంతో ఎంతో సంతోషంగా ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ దోపిడీ కోసం బయలుదేరతాడు. దారిలో దుర్గామాత మందిరంలో పూజ చేస్తాడు. అమ్మా, ఈరోజు నాకు మంచి దోపిడీ దొరికితే నీకు బంగారు చీర సమర్పిస్తాను. కైలాస పర్వతంపై ఉన్న శివపార్వతులు ఇదంతా చూస్తుంటారు. దేవి, ఇతను ఒక వింత భక్తుడిలా ఉన్నాడే, చెడ్డ పనులు చేసే ముందు నీ ఆశీర్వాదం అడుగుతున్నాడు. అవును ప్రభూ, తన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం పాపం చేసినా పర్వాలేదు అని అనుకుంటున్నాడు. ఇతనికి మంచి చెడుల మధ్య తేడా తెలీదు. ఇతనికి సరైన మార్గం చూపించాలి. మాన్సింగ్ అడవిలోకి వెళ్ళి ఒక చెట్టుపైన కూర్చొని ఎవరైనా వస్తారేమోనని చూస్తుంటాడు. దూరంగా ఒక పల్లకీని మోస్తూ కొందరు కనిపిస్తారు. వివాహం తర్వాత ఒక వరుడు తన భార్యను పల్లకీలో తీసుకొస్తుంటాడు. ఇద్దరు వ్యక్తులు పల్లకీని మోస్తుంటారు. హే దుర్గామాత, నీకు తొందరలోనే బంగారు చీర సమర్పించేలా ఉన్నాను. నువ్వు ఒక ధనవంతులనే నా కోసం పంపించావు. పల్లకీ దగ్గరకు రాగానే మాన్సింగ్ చెట్టు మీద నుంచి కిందకు గెంతుతాడు. అతడి చేతిలో కత్తిని చూసి పల్లకీ మోసే వాళ్ళిద్దరూ పల్లకీని కిందకు దింపేస్తారు. గుర్రంపై కూర్చున్న వరుడు కూడా మాన్సింగ్ని చూసి భయపడతాడు. మమ్మల్ని విడిచిపెట్టు, మా దగ్గర ఏమీ లేవు, మమ్మల్ని వెళ్ళని, ఇక్కడ్నుంచి పొండి. వెనక్కి తిరిగి చూశారో పొడిచి చంపేస్తాను. వాళ్ళిద్దరూ పారిపోతారు. వరుడు వధువు మాత్రమే ఉంటారు. మాన్సింగ్ పని సులువవుతుంది. మీ దగ్గర ఉన్నవన్నీ ఇలా ఇవ్వండి. మాకు కొత్తగా వివాహమైంది. మా దగ్గర ఉన్నవన్నీ నీకిచ్చేస్తాను, మమ్మల్నేమీ చెయ్యకు. వరుడు గుర్రంపై నుంచి దిగి పల్లకీలో ఉన్న డబ్బుల మూట మాన్సింగ్కు ఇచ్చేస్తాడు. నీ భార్య నగలు కూడా ఇవ్వు. అతను ఒక్క హారం మినహా మిగతా అన్ని నగలు ఇచ్చేస్తాడు. ఆ నవరత్నాల హారం కూడా ఇవ్వు. ఇది చనిపోయిన మా అమ్మ గుర్తు, ఇది నేనివ్వను. మాన్సింగ్ ఆమె దగ్గరకు వచ్చి ఆ హారాన్ని గుంజుకొని తీసేసుకుంటాడు. వరుడి గుర్రాన్ని కూడా తీసేసుకుంటాడు. వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోండి, ప్రాణాలు దక్కించుకోండి. మాన్సింగ్ ఆ గుర్రాన్ని తీసుకొని ఇంటికి బయలుదేరతాడు. చాలా రోజులకు బోలెడంత ధనం దొరికింది. కమల కూడా ఈరోజు చాలా సంతోషిస్తుంది. అప్పుడు పార్వతీమాత ఒక వృద్ధురాలి రూపంలో అక్కడ ప్రత్యక్షమవుతుంది. ఏంటి మాన్సింగ్, ఒక కొత్త పెళ్లి కూతురి నగలు తీసుకొని సంతోషిస్తున్నావా? ఎవరు నువ్వు? నా పేరు నీకెలా తెలుసు? నేను నీ పాపాల చిట్టా రాస్తున్నాను. ఈ నెలలో ఇది నీ 6వ దోపిడీ. మొదట వైద్యం కోసం వెళ్తున్న ఒక తండ్రి కొడుకులను దోచుకున్నావు. తర్వాత పట్టణంలో ఉద్యోగం చేస్తూ తన తల్లిని కలవడానికొస్తున్న ఒక కొడుకుని, ఆ తర్వాత విత్తనాలు కొనడానికి పంపించిన రోగగ్రస్తుడైన తండ్రి యొక్క కొడుకుని దోచావు. ఈరోజు ఈ దంపతులను, ఆ వధువు తండ్రి అంధుడు, అంతా అమ్మి ఆమె వివాహం ఘనంగా చేశాడు. ఇదంతా నాకే తెలీదు, నీకెలా తెలుసు? మొదట ఈ దోపిడీలెందుకు చేస్తున్నావో చెప్పు. నా కుటుంబం దేనికి లోటు లేకుండా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. వాళ్ల కోసం ఇన్ని పాపాలు చేస్తున్నావా? వాళ్ళందర్నీ అంతగా ప్రేమిస్తున్నావా? అవును, నేను వాళ్ళని చాలా ప్రేమిస్తున్నాను. ఎన్నో రోజుల నుంచి నా భార్య కమల నవరత్నాల హారం అడుగుతోంది. ఈ హారాన్ని చూసి ఆమె సంతోషిస్తుంది. ఈ గుర్రాన్ని చూసి నా కొడుకు సంతోషంతో గంతులేస్తాడు. నీకు తెలుసా, ఈ పాపాల వలన యమభటులు నిన్ను నరకానికి తీసుకువెళతారు, కఠినమైన శిక్షలు వేస్తారు. ఇవన్నీ పనికిరాని మాటలు. పాపపుణ్యాలేం లేవు. ఏదైనా నా చేతికొస్తే అది ఇంక నాదే. ఒకవేళ నేను పాపం చేసినా కూడా అది నా కుటుంబం కోసం చేశాను, దానిలో తప్పేం ఉంది? నా మాట విని దోచుకున్న సొమ్మును ఎలా అయితే నీ కుటుంబానికి పంచుతున్నావో, నీ పాపకర్మను కూడా అలాగే పంచిచూడు. వాళ్ళు నా కోసం ఏమైనా చేస్తారు, నా పాపాన్ని కూడా స్వీకరిస్తారు.
దాంట్లో కూడా నాకు భాగస్థులవుతారు. పంచి చూడు మాన్సింగ్. అవసరమైతే తిరిగిరా. నేను ఇక్కడే మందిరం వద్ద ఉంటాను. మాన్సింగ్ ఇంటికి వెళతాడు. వృద్ధిరాలి మాటలు అతని చెవుల్లో మోగుతుంటాయి. కమలా, చూడు నీకోసం ఏం తీసుకొచ్చానో. అరే, నవరత్నాల హారం. ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నాను. చాలా సంతోషంగా ఉంది. చెప్పండి, భోజనానికి ఏం వండమంటారు? నా మాట విను. ఈ హారం కోసం ఒక వధువు యొక్క అంధ తండ్రిని దోచుకోవాల్సొచ్చింది. నాకు చాలా పాపం వస్తుందేమో. ఒకవేళ నన్ను నరకానికి తీసుకువెళ్తే నా పాపంలో భాగం పంచుకుంటావా? అరే, ఏమంటున్నారండి? మమ్మల్ని పోషించడం మీ బాధ్యత. కష్టపడో దోపిడీలు చేసో అది మీరే నిర్ణయించుకోవాలి. అది తప్పదు. మీ పాపాన్ని నేనెందుకు మోస్తాను? నేను నరకానికి వెళ్ళను. కల్లు, నీకోసం గుర్రం తీసుకొచ్చాను. నా పాపాన్ని నువ్వు పంచుకుంటావా? అమ్మా, పాపం అంటే ఏమిటి? మీ నాన్న చేస్తున్న చెడ్డ పనుల వలన ఆయనకి పాపం తగులుతుంది. దానికి శిక్ష నరకం. అక్కడ కఠినమైన శిక్షలు వేస్తారు. అయితే నేను పంచుకోను బాబూ. చెల్లి, నువ్వు పంచుకుంటావా? నాక్కూడా వద్దన్నయ్యా. నాన్న నీకెన్నిసార్లు చెప్పారు ఈ చెడ్డ పని వదిలేయమని? నువ్వు వినలేదు. తన పాపాన్ని ఎవ్వరూ పంచుకోరని మాన్సింగ్కి అర్థమవుతుంది. తనకు తానే ఈ లూటీలు చేస్తున్నాడని, ఇంట్లో వాళ్ళు తనతో లేరని అతనికి అర్థమవుతుంది. వెంటనే ఆ వృద్ధురాల్ని కలవడానికి గుడికి వెళతాడు. ఏంటి మాన్సింగ్, తొందరగా వచ్చావు? నీ కుటుంబంలోని వాళ్ళు నీ పాపాన్ని పంచుకున్నారా? నువ్వు నిజం చెప్పావమ్మా. ఎవ్వరూ నా పాపాన్ని పంచుకోవడానికి సిద్ధంగా లేరు. ఇది నా కర్తవ్యం అంటున్నారు. అమ్మా, నువ్వే నా కళ్ళు తెరిపించావు. ఈ పాపాల నుంచి నాకు ముక్తి లభిస్తుందా? నువ్వే ఏదో ఒక ఉపాయం చెప్పమ్మా. అప్పుడు దేవీమాత తన అసలు రూపంలో ప్రకటితమవుతారు. నువ్వు ఈ చెడ్డ పనులన్నీ వదిలేయాలి. ఏదో ఒకటి మంచి పని చూసుకో. అందరికీ సహాయం చెయ్యి. దానివల్ల నీ పాపం మెల్లగా తగ్గుతుంది. నువ్వు నా నిజమైన భక్తుడివి. అందుకే నీకు మార్గనిర్దేశం చేయడానికి వచ్చాను. ఇంకెప్పుడూ దారి తప్పకు. ఇలా చెప్పి దుర్గామాత అంతర్ధానమైపోతారు. అప్పట్నుంచి మాన్సింగ్ చెడ్డ పనులు విడిచిపెట్టి వ్యవసాయం చేయడం మొదలుపెడతాడు. సమాజానికి ఉపయోగంగా ఉంటాడు. అందరి మనసులో అతను నిజమైన భక్తుడయ్యాడు. నేస్తాలు, ఇప్పటి వరకు మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే మీరు ఏ ప్రదేశానికి చెందినవారో తెలియచేయండి. ఎందుకంటే ఈ సమాచారం మీకు ఇష్టమైన వీడియోలు తయారు చేయడానికి మాకు ఎంతగానో సహాయపడుతుంది.